దేవుని స్తోత్రం. ప్రభు మనందరినీ దీవించునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 1-2 వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు ఎవరు మనకు ఉత్తరం ఇచ్చేది? దేవుడే. మనకు సహాయకుడు ఎవరు? దేవుడే. దేవుడే మన పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు మనని ఆదుకునేవాడు దేవుడే, మనని ఆదరించేవాడు ఆయనే. మరి చాలామంది కష్టము, శ్రమ, బాధ, వేదన రాగానే మనుషులకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటారు. కానీ ఏ మనిషి సహాయం మనకు దొరకదు, తగిన సమయానికి మనకు సహాయం దొరకదు. ఒక మనిషి సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుడు సహాయము తప్పకుండా మన యొద్ద ఉంటుంది. నువ్వు మొరపెడితే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు. నువ్వు వెళ్ళి ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా ఈ పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు కన్నీరు కార్చి ప్రభుని అడుగుతుండగా, నీ ఆపత్కాలంలో అంటే నీ శ్రమ కాలములో నువ్వు అత్యవసరంగా ఏదో సహాయము కోసం ఎదురు చూస్తున్న సమయంలో దేవుడే నీకు జవాబిచ్చి నీకు సహాయము చేసి నిన్ను ఆయన సన్నిధిలో బలంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుంచి నిన్ను ఆదుకొనుగాక. ఎవరు ఆదుకుంటున్నారండి? మనుషులు ఎవ్వరు కూడా ఆదుకోరు మనల్ని. ఎవ్వరి సహాయం కూడా మనకు దొరకదు. ఎంతోమంది ప్రామిస్ చేసి వెళ్ళిపోతారు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను ఖచ్చితంగా నీకు ఈ టైంలో నీకు ఈ సహాయం చేస్తాను, ఈ ఆపదలో నేను నీకు తోడుంటాను, ఈ బంధకాలలో నేను విడిపిస్తాను, నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు మనకు తోడుంటే ఎప్పుడు కూడా ఏ బంధకములో ఉన్నా మనం విడిపించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుణ్ణి సహాయం అడిగేవారు చాలా తక్కువ, ఎందుకంటే ఆయన కనబడాడు కదా. ఆయన మన పక్కనున్న మనిషిని నమ్ముతాం, కానీ మన కొరకు ఎంతో చేసిన దేవుని మాత్రం మనం నమ్మం. ఎందుకంటే మనుషులకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్ప్ కావాలా. ఆ హెల్ప్, ఆ సహాయం కోసం చేసేది ఎవరంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన ఉత్తరం ఇచ్చేదాకా ఆగేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. ఎవరో కనబడే మనిషి దగ్గరికి వెళ్ళి మొరపెట్టి వారిని బతిలాడి అవసరమైతే కాళ్ళు మొక్కి వారిని ఏదో ఒక రిక్వెస్ట్ చేసి కన్నీరు గార్చి వారి ముందు సహాయం కోరుతూ ఉంటారు. అదే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఏ మనుషుల దగ్గర నుంచి మనకు సహాయం రాదు. అందుకే దేవుని వాక్యం అంటది, మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన మనకు సహాయం చేస్తానంటున్నాడు. సియోన్లో నుంచి మనల్ని ఆదుకునే దేవుడు ఆయనే. నీ ఆపత్కాలంలో, నీ భయంకరమైన పరిస్థితులలో నీవు నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. దీనహీన స్థితులలో నీకు తోడై ఉన్న దేవుడు ఆయనే. ఈరోజు ఎంతమంది దగ్గరికి పరిగెత్తినావు ఏ సహాయం కావాలని? నీ బిడ్డల విషయంలో ఏదో సీట్ రావడానికి అధికారుల దగ్గర పరిగెత్తినవేమో, ఉద్యోగాల దగ్గర గవర్నమెంట్ జాబ్ కోసం పై అధికారుల రికమెండేషన్ కోసం పరిగెత్తినవేమో. కానీ మనకొక అధికారి ఉన్నాడు, మనని ఆయన హస్తములతో సృజించిన ఒక అద్భుతమైన తండ్రి ఉన్నాడు. ఆయనే గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నేను ఆదుకుంటా, పరిశుద్ధ స్థలంలో నీకు నేను సహాయం చేస్తాను, సియోన్లో నుంచి నిన్ను ఆదుకుంటాను, నువ్వు భయపడకు అంటున్నాడు ప్రభు. ఈ ఉదయంకాల సమయం ముందున నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? ఏమో ఈ గడిచిన 2-3 రోజుల నుంచి ఏదో జరగాలి నీ జీవితంలో, ఏదో సహాయం కొరకు భయంకరంగా ఎదురు చూస్తున్నావేమో, ఏదో ఆర్థిక ఇబ్బందో లేదా ఏ బంధకంలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయం చేయబోతున్నాను. ఎలా సహాయం చేస్తాడు దేవుడు? మన ఎదురుగా వచ్చి నిలబడతాడా? ఆయన ఎదురుగా వచ్చి నిలబడితే తట్టుకునే శక్తి మనకు లేదు, కానీ ఆయనే దేవుడు కూడా మనుషుల యొద్ద నుంచే సహాయం మనకిస్తాడు. దేవుడి కార్యములు కూడా మనుషుల యొద్ద నుంచే జరిగిస్తాడు. ఆయనకి చిత్తానుసారమైన వ్యక్తుల్ని నీ యొద్దకు పంపబోతున్నాడు. సహోదరి, నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో 2-3 డేస్ నుంచి, సహోదరుడు ఆ ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ హెల్ప్ కావాలని ఎదురు చూస్తున్నావేమో, ఉద్యోగం విషయంలో, బిజినెస్ విషయంలో, ఆర్థిక బంధకాలు తెగిపోయిన విషయంలో ఏదో ఒక సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ వాక్యం వింటున్న నీవు ఏదో సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రభు అందుకే ఈ ఉదయంకాల సమయం ముందున ప్రభు నీతో డైరెక్ట్గా జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. నీకు ఎక్కడ పరిశుద్ధ స్థలములో నుంచి ప్రభు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. నిన్ను ఆదుకునే అద్భుతమైన దేవాతి దేవుని నేనేనంటున్నాడు ప్రభు. ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు, నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు, నిన్ను ఓదార్చబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు.
నువ్వు నమ్మి విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి గడిచిన వారం నుంచి గడిచిన నెల నుంచి ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఏ మనిషిని నమ్మినా సహాయం చేయట్లేదయ్యా. నీ వద్ద దగ్గర సహాయం దొరుకుతుందని నేను ఆశ ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినావు కదా ప్రభువా. అవును ప్రభువా, నీ వైపు నుంచి నాకు సహాయం కావాలి. నువ్వు ఆదుకుంటానని నాకు వాగ్దానం ఇచ్చినవయ్యా. ఈ వాక్యం ద్వారా నువ్వు సజీవమైన మాటలు నాతో మాట్లాడినావు ప్రభువా. నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటాను, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు భయపడక అన్నావు. నేను నమ్ముతున్నాను ప్రభువా. నేను నమ్మే విశ్వాసముతో నేను రిసీవ్ చేసుకున్నాను. నా కార్యం జరిగిపోయింది ప్రభువా అని ఒక్కసారి నువ్వు ఈ వాక్యం వింటుండగానే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ నీకు ద్వారాలు తెరవబడబోతున్నాయి. నీవు ఆశ్రయించిన దేవుడు జీవముతో ఉన్నాడు. నువ్వు సహాయం కోరుతున్న దేవుడు, నువ్వు సహాయం కొరకు ఎదురు చూస్తున్న దేవుడు నీ వైపు ఆయన కనులెత్తి చూస్తూ ఈరోజు నిన్ను పలకరించడానికి ఉదయంకాల సమయమందున నీతోని వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన జీవముతో ఉన్నాడు. నిన్ను చూసినాడు. నువ్వు నలగొట్టబడుతున్నావు ఈ శ్రమ ద్వారా. ఏదో సహాయం కొరకు భయంకరంగా ఎదురు చూస్తున్నావు సహోదరుడా, సహోదరి. ప్రభు అంటున్నాడు, నీకు నేను ఆదుకొని నిన్ను బ్లెస్సింగ్స్తో నిలబెట్టబోతున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇటువంటి ఆశీర్వాదము మనందరము కూడా పొందుకుందుముగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో, ఏ సహాయం కొరకు వారు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన సహాయం విడుదల చేయండి. ఈ వాక్యం వింటుండగానే వారు రిసీవ్ చేసుకుంటుండగానే ప్రభువా అక్కడ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి వారు బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళి నీ సాక్షులుగా నిలబడే కృప దయచేయమని ఈ బిడ్డలందరిని ఆశీర్వదిస్తూ దీవించమని నీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.